మేఘా బయటికి వెళ్ళేసి వస్తారా, కొద్దిగా పని ఉంది. సరే, బట్ ఈ రోజు ఏంటో గుర్తుందా? తెలుసురా అని గుర్తున్నాయి, బాగానే గుర్తుంది. ఈరోజు బయటికి వెళ్ళేసి వస్తే ఈవినింగ్ వరకు వచ్చేస్తాను. ఓకే ఓకే. ఏంటిది? గిఫ్ట్ నీకే. ఇవాళ చాలా ఇంపార్టెంట్ కదా, అందుకోసమే నీకోసం. ఏంటి, గోల్డ్ చైనా? నేనంటే ఎంత ఇష్టం కళ్యాణ్ నీకు. అయినా ఎవరైనా శివరాత్రికి గోల్డ్ చైన్ ఇస్తారా? శివరాత్రికి గోల్డ్ చైన్ ఇచ్చావంటే నెక్స్ట్ 2 months లో మన మ్యారేజ్ డే వస్తుంది. ఇంకెంత మంచి గిఫ్ట్ ఇస్తావు? ఏం మేఘా, ఏం చూస్తున్నావు? ఆ డ్రెస్ చాలా బాగుంది కళ్యాణ్. ఏం పర్లేదు, రోజు తీసుకొస్తాను చూడు. కళ్యాణ్, నేను నా ఫ్రెండ్ వచ్చింది, బయటికి వెళ్తున్నా షాపింగ్ కోసము. కిచెన్ లో కుక్కర్స్ పెట్టేశాను, చూసుకుంటావు కదా? చూసుకుంటారా, పర్లేదు, నేను చూసుకుంటాను, పర్లేదు. సరే, ఇంకో విషయము. పర్లేదు, నేను చూసుకుంటా. పద ఫస్ట్ వెళ్ళిపోను. సరే, నీ మీద నమ్మకంతో వెళ్తున్నాను. తేడా జరిగిందో A few moments later. టీవీలో పడి మర్చిపోయా నేను. కుక్కలు చూసుకోవాలిగా మనము. అయిందా? బాగైందా? ఏమండి, మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను, చెప్పు. ఒకే రోజు మీకు 1 కోటి రూపాయలు లాటరీ తగిలింది. అదే రోజే నన్ను ఎవరు కిడ్నాప్ చేసి 1 కోటి రూపాయలు డిమాండ్ చేస్తారు. మరి మీరు ఏం చేస్తారు? ఒకే రోజు 2 లాటరీలు తగినంత అదృష్టం నాకుందే. నేను చచ్చినానమ్మా అసలు. వేసేసాడు, బాగా వేసేసాడు. అరే ఏంట్రా, ఈ టైంలో రెడీ అవుతున్నావు? షాపింగ్. నైట్ 11 అవుతుంది, ఇప్పుడేముంటాయి షాప్స్? ఆన్లైన్ షాపింగ్. తల్లి నువ్వే ఇస్తానా? ఈ ప్రపంచంలో ఏ పిల్లమైన అంతనా? ఏంటో, మా పెళ్ళైన అమ్మాలకి గాజులు వేసుకోవాలి, మెట్టలు వేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, నేను ఇవన్నీ ఉంటాయి. కానీ మీ మగాళ్ళకి పెళ్ళయిందని తెలుసుకోవడానికి ఏముండవు కదా. అవన్నీ ఏం అవసరం లేదు, మా మొక్కలు చూస్తే అర్థమైపోతుంది. మ్యాగీ, ఈ 12 years మ్యారీడ్ లైఫ్ లో ఎప్పుడు చూడు ఏదో ఒకటి తప్పు పడుతున్నావు తప్ప ఏనాడో లేదని మంచి మాట చెప్పావు నాకు. 12 years కాదు, 10 years. ఎక్కడి నుంచి వచ్చావు? టాక్ ఇంగ్లీష్ ప్లీజ్. Where are you from? I'm fine. ఏమండి, మన ఇద్దరు ఎవరు అందంగా ఉంటారు? నువ్వే. మన ఇద్దరు ఎవరు చక్కగా మాట్లాడతారు? చెప్పాలరా, నువ్వేగా మంచిగా మాట్లాడతావు. అవునా? మరి మన ఇద్దరు ఎవరు తెలివైన వాళ్ళు? చాలా తెలివైందని నువ్వు. అయితే మన ఇద్దరు ఎవరు అబద్ధాల కోర్లు? నేనే, 100% నేనే. ఏదో తేడాగా ఉంది. కళ్యాణ్, ఎక్కడికి వెళ్తున్నావు? అరే బయటకు వెళ్తున్నప్పుడు అడుగుతారా ఎక్కడికి ఏంటి అని. ఇంకా ఆ పనులు ఏం చెప్తాయి అసలు? అందుకేనా నేను వంట చేసే ప్రతిసారి ముందు నువ్వు బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నావు, లంచ్ ఏం చేస్తున్నావు, డిన్నర్ ఏం చేస్తున్నావు అడిగినప్పుడల్లా నా వంట చెడిపోతుంది. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. హలో ప్రియా, కంగ్రాచులేషన్స్, పెళ్లి కుదిరిందంట కదా. అబ్బాయి అంటాడు. అరే ప్రియా, ఏ కాలంలో ఉన్నావు? ఈ కాలంలో అబ్బాయి ఏం చదువుతున్నాడు, అందంగా ఉన్నాడా, ఏం జాబ్ చేస్తాడని కాదు, ఫొటోస్ బాగా తీస్తాడా, డాన్స్ బాగా చేస్తాడా, కనీసం మనకి ఇన్స్టాలో రీల్స్ చేయడానికి పనికొస్తాడా, సోషల్ మీడియాలో ఏదైనా ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడా లేదా, ఇవన్నీ లేకపోతే ఈ కాలం ఎలా చెప్పు?